వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ ఫ్రెండ్స్ తోటకూర ఫ్రై. ముందుగా నేను ఈ తోటకూరను తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాను ఒక 4-5 టైమ్స్. ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇంట్లో మనం తగ్గినంత ఆయిల్ వాష్ చేసుకుందాం. మనం ఇప్పుడు 2 స్పూన్ అంత ఆయిల్ పోసుకున్నాను. ఇది కాస్త హీట్ అయినాక ఇందులో మనం ఈ ఆయిల్ మనకు కాస్త హీట్ అయింది కదా, ఇందులో ఇప్పుడు మనం 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ శనగపప్పు, ఇందులోనే మనం ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాం. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ వేసుకున్నాక ఇందులోనే మనం పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఇది కాస్త ఫ్రై కానిద్దాం. మనకు ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఇది కూడా కాస్త మనకు ఫ్రై అయిపోతే ఇందులోనే ఫ్రై అవుతుంది కాబట్టి కాస్త గోల్డ్ కలర్ వచ్చేసరికి మనం ఈ ఆనియన్స్ని ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని ఇట్లా కాస్త మనం ఫ్రై చేసుకుంటే ఇది మనకు సరిపోతుంది. ఇందులోనే ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా తోటకూరని వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ తోటకూరని ఇందులో వేసేసుకుంటే మనకు సరిపోతుంది. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకుంటే కాస్త మనకి ఈ ఆకు అనేది మనకు ఫ్రై అవుతుంది. తోటకూర కాస్త ఫ్రై కానిద్దాం. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దాం. మనకి ఈ తోటకూర అన్నది ఇట్లా దగ్గరికి అయింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం రుచికి సరిపడంత సాల్ట్ వేసేసుకున్నాం. కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం. ఇందాక మనం పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకున్నాం కదా, మనం తగినంత కారం వేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఒకసారి మనం వేసుకొని బాగా ఇలా కలుపుకున్నాం ఫ్రెండ్స్. మనకి ఇలా దగ్గరకు అవుతుంది కదా తోటకూర ఫ్రై. ఈ ఫ్రై అన్నది మనకు చపాతీ, రోటీ, రైస్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఒక 5-10 మినిట్స్ ఇట్లా సిమ్లో పెట్టేసుకున్నాం మనం. ఇప్పుడు మనకు తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి మొత్తం డ్రై అయిపోయింది కదా. లాస్ట్లో ఇప్పుడు ఇందులో మనం కాస్త 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనకు తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.